పరిధిలోని డిగ్రీ కాలేజ్ పిప్రికోంగా ఉన్నటువంటి మెప్మా సెంటర్ డిగ్రీ కాలేజ్ వద్ద ఈ యొక్క పత్రికా సమావేశం కోసము ఈ యొక్క రాష్ట్రంలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ పెద్ద ఎత్తున రైతాంగం వరి కోతలు కోసిన తర్వాత ఆయా ఉన్నటువంటి మెప్మా సెంటర్ కానీ ఐకేపీ సెంటర్ కానీ మరియు పిఎస్సిఎస్ సెంటర్లకు కానీ ఆ కొనుగోలు సెంటర్ల వద్ద కోసి మ్యాచర్ వచ్చినా ఇప్పుడు మనం దీని వెనుక ఇదంతా చూస్తూ ఉన్నాం. ఇదంతా రైతులై ఈ వడ్ల కుప్పలు ఎందుకోసం అంటే ఇదంతా కూడా అధికారులకు తెలవాలన్న ఉద్దేశంతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలవాలన్న ఉద్దేశంతో రైతులతో ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క సెంటర్లో కూర్చుండి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరుగుతుంది. ఇప్పటికీ ఎందుకోసం అంటే జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అసలు దొడ్డొడ్లు పూర్తిగా కుప్పలు కోసిండ్రు. దొడ్డొడ్లు అసలు కొనడం లేక ఎక్కడ కూడా దొడ్డొడ్లు కొంటలేరు. కారణం అని చెప్పి అడిగితే పూర్తి స్థాయిలో ఏమన్నంటే లారీలు వస్తలేవు, దొడ్డొడ్లు వద్దు అని చెప్తా ఉన్నారు. సన్న వడ్లు అయితే పంపండి, లేకుంటే లారీలు వస్తలేవు అని చెప్తా ఉన్నారు. నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ జిల్లా అధికారులను కానీ జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో మీరు ముందు ఎవరైనా కానీ రైతులు దొడ్డొడ్లు పెట్టద్దు, దొడ్డొడ్లు పెడితే మీ ప్రభుత్వం కొనుగోలు చేయది అని చెప్పారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మీరు ఏదైనా వరి పెట్టండి, ప్రతి వరికి బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు బోనస్ లేదు. ఓ పక్క అన్నమో రామచంద్ర పండించినటువంటి పంటలు నష్టపోతూ ఉన్నాయి. అకాల వర్షాలు పడుట్ల కూడా రైతులంతా నష్టపోయినారు. పోయింద్రా బాబు అని ఉన్నదన్నా కానీ కొద్దిగా కాపాడుకుందామని చెప్తే కాపాడుకునే పరిస్థితికి మ్యాచర్ వచ్చి ఇగో ఇది చూడండి, పూర్తి స్థాయిలో మ్యాచర్ వచ్చినాయి. దీన్ని కుప్పలు చేసి పూర్తిగా 20 రోజులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత రైతు కష్టపడ్డ ఫలితానికి పూర్తి స్థాయిలో గింజ ఈ మొత్తానికి నూకయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రభుత్వము ఇప్పటికీ కూడా ఈ దొడ్డొడ్లది కానీ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అనేక రకాలుగా రైతుల్ని దోపిడీ చేసుకున్నా పట్టించుకునే పాపాన లేకుంది. మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఇప్పటికైనా కానీ మార్చండి. మీరు అనుకున్నటువంటి కింది స్థాయిలో అధికారులందరినీ కూడా పంపించండి. ఎక్కడ దొడ్డు వడ్లు ఉన్నా కానీ, ఎందుకోసం అంటే దొడ్డు వడ్లన్నిటికీ కూడా నిజామాబాద్ జిల్లాకు కూడా బాయిల్డ్ రైస్ మిల్లర్స్కు అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దొడ్డు వడ్లు అలాట్మెంట్ ఉన్న తర్వాత ఏ ఒక్క రైస్ మిల్ తరుగు పేరు మీద దొడ్డు వడ్లు తరుగు పేరు మీద వేస్తే ఆ రైస్ మిల్ వెంటనే సిజ్ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్కు ఉంది, పౌరశాఖ డిఎస్ఓ గారికి వీళ్ళందరికీ కూడా ఉంది. కానీ ఇప్పటికీ రైస్ మిల్లర్స్లో కూడా ఎక్కడికక్కడ 4 రోజుల నుంచి 5 రోజుల వరకు కూడా లారీలు ఆగి ఉన్నాయి. లారీలు ఖాళీ చేయలేకపోతా ఉన్నారు. ఏమంటే లారీ డ్రైవర్లు కూడా తాము ఇష్టం వచ్చినట్టు ఒక బస్తాకు 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఇస్తే ఆ లారీ పైసలు ఇస్తున్న దానికి వరకు వెళ్ళిపోతుంది. ఇన్ని రకాలుగా జరుగుతూ ఉన్నా ఇక్కడ ఎలాంటి చూడనట్టుగా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. దయచేసి ఇప్పటికన్నా మా యొక్క రైతాంగాన్ని గుర్తించి రైతులు నష్టపోకుండా మీరు చెప్పిన ప్రకారమే ఎలాంటి తరుగు లేకుండా యుద్ధ ప్రతిపాదికన వెంటనే తూకాలు వేసి తరుగు లేకుండా దించే బాధ్యత మీపై ఉంది కనుక, లేకుంటే భారతీయ జనతా పార్టీ 2 రోజులు టైం ఇస్తూ ఉంది. పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే దిగ్బంధం కార్యక్రమమే ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి ఈరోజు ఈ యొక్క డిగ్రీ కాలేజ్ ఈ యొక్క వడ్ల సాక్షిగా, ఎందుకంటే వడ్లపై కూర్చుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.